నుంచి మా మమ్మీ అసలు కిచెన్ వదిలి రావట్లేదంట. అసలుకి ఏందో చూద్దాం ఏం చేస్తున్నారు. అసలుకి వచ్చే నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటున్నా. ఏం చేస్తున్నా? ఆ బాండిని ఆకాశంలో దించో, కింద ఇంకో బాండి ఉంది. ఏం చేస్తున్నా? దీంట్లో కత్తి నూనె ఉంది, అది వేస్ట్ అవుతుంది ఎందుకని. వావ్, వాట్ ఇంటెలిజెంట్ ఇండియన్ మామ్స్ సార్. అందుకని చపాతీ చేస్తున్నాం. మన ఇండియన్ మామ్స్ దేన్ని వదలరండి, అన్ని లాగి లాగి చేస్తారు. చపాతీ వద్దు సరిగ్గా రావాలా, నేను రాశాను. ఆ చపాతీ సరిగ్గా రాలేదా? వద్దా? ఎవరి కోసం ఆ చపాతీలు? చపాతీలా చేసా తింటారులే అని. అది ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసమా? దాంట్లో నంచుకోవడానికి ఏంటి మరి? గురువారం కదా, టిఫిన్ లేదు. ఇదిగో అసలు మర్చిపోయాను, టైము 8 అయిందా? అవును, 8:30. 8ంటికి పోసావు నువ్వు. 8ంటికి నాకు పోసాను. పప్పు మర్చిపోయాను. ఇదేంటో తెలుసా? నేను చెప్తే తెలుసుద్ది. అట్టపిండి కాదు ఇది. వెనకట్లే వాళ్ళ మామలు తాతమ్మలు దిబ్బరొట్టెకి. ఓ నో, దిబ్బరొట్టెకా? ఓకే, చాలా బాగుండేది దిబ్బరొట్టె. కానీ ఇది మరి కొంచెం గట్టిగా వేసుకోవాలి పిండి. ఓకే, ఇప్పుడు ఆ పిండి బాధ్యత నా మీద వేస్తున్నారా లేదా మీరు వేస్తున్నారా? నువ్వు వేస్తేమో ఎందుకు ఇండైరెక్ట్గా చెబుతున్నారు? నా మీదేగా బాధ్యత, పిండి బాధ్యత నేనే నెరవేరుస్తా మీ కళని. నేనైతే మామూలు చేస్తాను, నువ్వు వేస్తే మటుకి అది మారిపోతుంది. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చపాతీ మాడిపోతుంది. కొంచెం గట్టిగా లూజ్గా వస్తే చీపురు కట్ట తిరిగేస్తావా? ఏంది అన్నా? అవును అవును, ఇందా మిక్స్ చేసావు కదా. ఏం కారమ్మా? గైస్ చూడండి, ఏం కారం ఇది? ఇది నల్లకారం. నల్లకారమా? నల్లకారం, ఎర్రకారం, తెల్లకారం, పచ్చకారం అన్నీ ఉంటాయా? ఓహో, మాడు కారం. ఓకే, ఎందుకంటే నువ్వు టమాటా కూర ఉండవు. అమ్మా, ఈరోజు అల్లం చిన్నులపై వేయలేనందుకు టమాటా కూర ఉండవు, ఎవరు తినలేదు. నేనేం చేయను చెప్పండి? నేనేం చేయమంటారు? ఊరికి అల్లం చిన్నులపై మసాలా దేనికని వండాను అంతే. అది తినకపోతే నేనేం చేయలేను. కానీ తినలేదు ఎవరు. సాయంత్రం పూట అన్నం తినక ఉంటారా అని కొంచెం మాట కరిగిస్తే తిన్నారులేని ఇంకా అట్టులోకి ఇడ్లీలోకి అదంతా కాదు. నీ కొడుకు టమాటా కూర తినలేదు పొద్దున, రేతులు కూడా అన్నం తినకుండా ఉంటాడని కారం చేసావు అంతేలేమా. మీ అమ్మలందరికి ఎప్పుడు కొడుకులు అంటేనే ఎక్కువ కూతుర్ల కన్నా. నిజం చెప్పు ఇప్పుడు. అదిగో నిజమే అన్నావు చూడు. సరేనండి, పాల కేంద్రంకి వెళ్ళాలి, టైం అవుతుంది. బాయ్ బాయ్. రా పాల టైం అవుతుంది. ఇదిగోండి నా క్యాను, డబ్బులు, పాల కేంద్రం డబ్బులు. ఇంట్లో ఉన్నట్టు బయట ఉండకూడదు కదా, సో అందుకే చున్నీ వేసుకొని మా పెద్దదికి వెళ్ళిపోతున్నా. రోజు ఇదో డ్యూటీ. రోజు 8:30 అవ్వగా నాకు డ్యూటీ. ఆల్రెడీ బాబీ ముగ్గులు కూడా అయిపోయింది మా. చూపిలేదా? రోజు ఏమో వాకిలి కడిగేసేసి ముగ్గు వేసేసేసి పాల కేంద్రంకి అయితే వెళ్ళిద్ది. ఎందుకంటే కరెక్ట్గా పాల టైం అయితే సరిపోయిద్ది. ఏంది గొంతులు ఎలక్కాయ పడిందా? సరిపోయినా పాల కేంద్రం పోయిద్దాం. పాల కేంద్రంకి వెళ్ళొచ్చి పాలు తీసుకొచ్చేసేసి ఆ పాలు పొయ్యి మీద పెట్టేసేసి ఇక అంటుల్లో వేసిద్ది. ఇక అంటుల్లో వేసి ఇక పొరకునిద్ది, పొద్దునిద్ది. అది మా అమ్మాయి పని డ్యూటీ రోజు. ఇది రాత్రి పొద్దుపోయినాక వేసా కదా అట్టుపిండి. ఆ పిండి ఇది ఏందా ఇంత గట్టిగా ఉంది అనుకుంటున్నా కదా. ఏం పిండి అనుకుంటున్నా? ఇదే పిండి దెబ్బరట్టు వేద్దామని వేసాను. అంటే మొత్తం ఎక్కువ ఇద్దరని సగం తీసా. పిండి మినపిండి మొత్తం పొద్దుపోయినాక వేసాను పిండి. ఏను అన్నావు కదా, ఇక పిండి చూసా గట్టిగా ఉంది. ఎందుకు అడుగు? పిండి దేనికి అట్లు కదా, మామూలు అట్లు కదా. మామూలు అట్టు కాదు, దెబ్బరట్టుకి ఇట్లా గట్టిగా రుబ్బుకోవాలి. అదేంది దెబ్బరట్టు గట్టిగా ఉంటాను వచ్చిందా? గట్టిగానే ఉండాలి. మళ్ళీ ఇవన్నీ వేసుకున్నాక కొంచెం లూజ్ చేసుకోవాలంటే వేసుకోవాలి. ఉల్లిపాయలు ముందే వేస్తున్నారు, అట్లు వేయకూడదా? ఈ దెబ్బరట్టు కల్లా అంతే. ఉల్లిపాయలు వేసేసుకొని అయితే దెబ్బరట్టు బాగుండదంటవా? నేను ఎప్పుడు నా చిన్నప్పుడు తింటుంటున్నా అంతే. ఇగో పచ్చిమిరకాయలు, కరేపాకు కూడా వేసుకోవాలి. ఓకే, నా దగ్గర కరేపాకు అయితే లేదు. ఓకే,
సో చూసారా అండి, కరివేపాకు కూడా వేసుకోవాలంటే మమ్మీ చెబుతుంది. కొంచెం జీలకర్ర. జీలకర్ర కూడా వేసుకోవాలా? జీలకర్ర కూడా అంటారు. అసలు ముఖ్యమైనది వేయాలిగా. ఏంటిది? ఉప్పు, సాల్ట్. ఓకే, సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆ సాల్ట్ వేసేసాను. ఇలా చేసేసుకోవాలి. మొత్తం కలుపుకొని మనకు కావాలని చెప్పాగా పెద్దలపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసేసుకొని ఇక దీన్ని వేసుకోవాలి. పిండి మంచి జోగల్లా ఉండకూడదు. ఇక సరిపోయింది నాకు. కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఇక మనం కొంచెం ఉప్పు చూసుకుంటే సరిపోయిందో లేదు, కానీ దీన్ని బాగా కలుసుకోవాలి. అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది. రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. అట్టా ఇంకా అయిపోయింది. ఇంక మనం అట్లు వేసుకున్నాం. మరి దీంట్లో చట్నీ ఏమైనా ఉందా? కారపొడి ఉంది. స్పెషల్ కారపొడి లేదా మామూలుదా? ఏదో ఒకటి అట్లా వేసుకున్నాం. అలాగా దెబ్బకి వేస్తున్నాను. ఓకే, అట్ల పైన పొయ్యలకి ఇచ్చాను, అట్ల పనం పెట్టాను. ఉల్లిపాయ రుతున్నారండి. ఉల్లిపాయ రుత్తే అట్టు బాగా వచ్చిద్దని. అది అసలు లెక్క అయితే దీన్ని బాండిలో వేసి మరింత నూనె వేసేస్తారు. అట్ల పైన లేదా ఫ్రై చేస్తాను నేను. చూద్దాం. సరే, దీనికి మట్టికి నువ్వు నూనె అయిపోతున్నాను అనకూడదు, ఎందుకంటే దీనికి నూనె ఎక్కువ పట్టిద్ది. ఎందుకంటే పద్దాకు తినాం కాబట్టి. ఓకే, దెబ్బరట్ట అనేది కదా, అంత పాస్ చేద్దాం. ఇలాగే అన్నీ వేసుకుంటాం. చెప్పాగా అంతే. కొంచెం ఒక 6 నిమిషం ఆయిల్లో పెట్టుకుంటే తర్వాత సిమ్లో పెట్టేస్తే అయిపోయింది. మూత పెట్టిపోయినా బాగానే వచ్చింది. కాకపోతే అలా చేస్తారని చూపించా నేను. ఇప్పుడు దీనికైతే మూత పెట్టలే నేను. అయినా కలిసి రోజు చూద్దాం. వేసుకొని ఇలా నూనె వేసేసుకొని బాగా కాల్చుకోవాలా? బాగా సిమ్లో పెట్టి కొంచెం పోయి ఇలా మూత వేసుకొని కాల్చుకున్నా బాగుంటుంది. ఇలా మూత వేసుకుంటే ఏంటంటే బాగా ఎర్రగా వచ్చింది. ఇదిగో ఇప్పుడు చూద్దాము అట్ట ఎట్టొచ్చింది అది. ఇదిగో అలా రోస్ట్గా కాలిద్ది. నూనె ఉప్పుగా వేసుకొని మనం మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దెబ్బరట్టల్లా పిండి కూడా పోసి వదిలేయాలి. ఎర్రగా వచ్చింది, బాగా ఎర్రగా వచ్చింది కట్టు. ఇటువైపు కూడా అట్టా కాల్చుకోవచ్చు, కానీ దీని అంత ఎరుపు రాదు గట్టైనా. అది ఇదిగోయా కారపొడి. సరే, కారపొడి. ఇంకోటి తోటకూరను బంగాళదుంప ట్రై చేస్తారా అట్లోకి? అట్లాగా కొంచెం చూద్దాం. కొంచెం మీ నాన్నకి కూడా వేస్తాను. అది ఓకే, ఉల్లిపాయ కావాలా? కొంచెమే. సరే, ఇంకా పోతే